హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మిక్సీలో చేసినా కూడా నోట్లో నూరిన రుచితో ఎంతో కమ్మగా ఉండే టమాటా రోటి పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే అన్నం మొత్తం పచ్చడితోనే తినేసేంత రుచిగా ఉంటుంది. అన్నంలోకి మాత్రమే కాదండి, ఇడ్లీ, దోశ, చపాతీ అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడి ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని నిదానంగా కలుపుతూ మంటని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అంతా పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పల్లీలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇవన్నీ వేగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న ముక్క అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ ధనియాలు వేసుకొని అన్నింటినీ బాగా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ ఎర్రగా మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపటికి పప్పులన్నీ బాగా ఎర్రగా వేగుతూ మంచి కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో ఉన్న ఆయిల్ సరిపోదనుకుంటే మరికొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కారానికి తగినట్లు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ టమాటాలు పూర్తిగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు బాగా సాఫ్ట్గా అయినప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలి. ఉసిరికాయ ఎంత చింతపండు కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులతో పాటు వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసుకొని పల్సిస్తూ 1-2 సార్లు ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మరి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకుండా పల్సిస్తూ ఆగి గ్రైండ్ చేసుకుంటే ఇలా రోట్లో నూరినట్టు పచ్చడి వస్తుందండి. చూడటానికే కాదు, రుచి కూడా చాలా బాగుంటుంది. మరి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, పోపు దినుసులు వేసుకొని తాలింపు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అంతే అండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.